హాయ్ ఫ్రెండ్స్! ఈ ఛానల్లో నేను రీసెంట్గా ఒక కొత్త ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? లేక ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ స్వాగతం. ఒకవైపు వేల కొద్దీ అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు పడిపోతున్న కరెన్సీ విలువ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్ తన సైనిక శక్తిని ఎలా కాపాడుకోగలుగుతోంది? నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ అసాధారణ ఆర్థిక మనుగడ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోచించండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి దాదాపుగా వెలివేసినట్టు ఉన్న ఒక దేశం ఆధునిక యుద్ధాన్ని ఎలా చేయగలదు? అఫీషియల్గా చూస్తే ఇది అసాధ్యం. కానీ వాస్తవంలో ఇరాన్ దీన్ని చేసి చూపిస్తోంది. అసలు ఎలా? ఇక్కడ చూడండి, ఈ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు లెక్కల ప్రకారం వేల ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవాలి. కాని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఇరాన్ కేవలం దాడులను తిప్పికొట్టడమే కాదు, తన సైనిక కార్యకలాపాలకు నిధులు కూడా సమకూర్చుకుంటోంది. ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఎలా ఫిల్ అవుతోంది? సరే, మన విశ్లేషణలో మొదటి భాగం ఆంక్షల వైరుధ్యం. ఈ ఆర్థిక పజిల్ వెనుక ఉన్న మొదటి పొరను ఇప్పుడు తొలగించి చూద్దాం. అసలు ఇరాన్ తనను తాను ఎలా కాపాడుకుంటోంది? ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఇది ఒక పక్కా ప్రణాళిక. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బైపాస్ చేయడానికి ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా ఎంతో పకడ్బందీ అయిన అధునాతన వ్యూహాలను తయారు చేసుకుంది. ఈ వ్యూహంలో రెండు ప్రధానమైన ఆయుధాలున్నాయి. ఒకటి చాలా పాతకాలపు పద్ధతి, అంటే లోటెక్. మరొకటి అత్యంత ఆధునికమైన హైటెక్ పద్ధతి. ఆ రెండు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదటి రహస్యం దయ్యం నౌకలు, నిజమైన చమురు. చూడండి, ఇరాన్ జీవనాడి చమురు. ఆంక్షలు ఆ చమురు అమ్మకాలను అడ్డుకున్నప్పుడు దాన్ని అధిగమించడానికి ఒక రహస్య మార్గాన్ని నిర్మించుకుంది. అదే ఈ దయ్యం నౌకల నెట్వర్క్. అసలు ఈ షాడో ఫ్లీట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది గుర్తించడానికి వీల్లేని పాత ట్యాంకర్ల సమూహం. ఈ నౌకలను ఉపయోగించి ఇరాన్ తన ముడిచమురును చాలా రహస్యంగా ఆంక్షల కళ్లుగప్పి ప్రపంచ మార్కెట్లకు తరలిస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట హాంకాంగ్ లాంటి చోట్ల పాత పనికిరాని నౌకలను కొంటారు. తర్వాత వాటి గుర్తింపును పూర్తిగా మార్చేస్తారు. పేర్లు, జెండాలు, చివరికి పెయింట్ రంగు కూడా మార్చేసి పనామా లాంటి దేశాల్లో రిజిస్టర్ చేస్తారు. ఇక అన్నిటికన్నా కీలకమైనది చివరి స్టెప్. నడి సముద్రంలో ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒక నౌక నుండి మరొక నౌకకు చమురును బదిలీ చేస్తారు. ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారంటే, దీనివల్ల ఆ చమురు ఎక్కడినుంచి వచ్చిందో ఎవరూ కనిపెట్టలేరు. ఈ ఆపరేషన్ ఏ స్థాయిలో ఉందో చూడండి. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఈ షాడో ఫ్లీట్ 1000కి పైగా ప్రయాణాలు చేసింది. అంటే దీని ద్వారా బిలియన్ల కొద్ది డాలర్ల ఆదాయం నేరుగా ఆంక్షల కళ్లుగప్పి ఇరాన్ ఖజానాకు చేరుతోందన్నమాట. సరే, ఇప్పుడు ఇరాన్ యొక్క రెండవ రహస్యం చూద్దాం. డిజిటల్ బంగారం కోసం మైనింగ్. ఇది లోటెక్కు పూర్తి భిన్నం. ఇది పూర్తిగా హైటెక్ ప్రపంచానికి సంబంధించింది. ఇరాన్కున్న అతిపెద్ద బలం, వరమేదైనా ఉందంటే అది చాలా చౌకగా దొరికే ఇంధనం. క్రిప్టోమైనింగ్కు విపరీతంగా కరెంట్ కావాలి. ఇక్కడే ఇరాన్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. తన దగ్గరున్న చౌక శక్తిని ఎవరు ట్రేస్ చేయలేని డిజిటల్ బంగారంగా, అంటే క్రిప్టోకరెన్సీగా మార్చేస్తోంది. ఈ లాభాల్లో ఉన్న తేడా చూడండి. ఇరాన్లో ఒక బిట్ కాయిన్ను మైన్ చేయడానికయ్యే ఖర్చు కేవలం $1,300. అదే బిట్ కాయిన్ అంతర్జాతీయ మార్కెట్లో $60,000 పైగా అమ్ముడవుతోంది. ఇది మామూలు లాభం కాదు, ఊహకు అందని లాభం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ డిజిటల్ లావాదేవీలను సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ ఆపలేదు. అంచనాల ప్రకారం 2025 నాటికి ఇరాన్ క్రిప్టో సామ్రాజ్యం విలువ దాదాపు $8 బిలియన్ చేరుకోవచ్చట. ఇందులో అత్యంత కీలకమైన విషయమేంటంటే, ఈ సంపదలో సగం దేశంలో అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు దాకా
ఈ రహస్య ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమైంది. కానీ వీటి వెనుక ఉన్నది ఎవరు? ఆ తెర వెనుక ఉన్న నెట్వర్క్ను ఇప్పుడు పరిశీలిద్దాం. దీని వెనుక అఘాజాదే అనే ఒక వ్యవస్థ ఉంది. సింపుల్గా చెప్పాలంటే శక్తివంతమైన అధికారుల పిల్లలకు కీలకమైన పదవులు ఇవ్వడం. ఇక్కడ ప్రతిభ కంటే విధేయతకే ఎక్కువ ప్రాధాన్యం. ఈ నెట్వర్క్ వల్లే ప్రభుత్వ రహస్య కార్యకలాపాలు అంత నమ్మకంగా ముందుకు సాగుతాయి. సో ఈ షాడో ఎకానమీలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ కేంద్ర స్థానంలో ఉంది. వీరితో పాటు ఈ అఘాజాదే కుటుంబాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక టాప్ అధికారి కుమారుడైన హుసేన్ షంఖానీ లాంటి వ్యక్తులు దుబాయ్ వంటి కేంద్రాల నుండి ఈ మొత్తం నెట్వర్క్లను నడిపిస్తున్నారట. సరే, ఇరాన్ వేస్తున్న ఈ ఆర్థిక ఎత్తుగడల వల్ల ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం పడుతోంది? ఒక దౌత్యవేత్త కోణంలో ఈ పరిస్థితిని ఒకసారి విశ్లేషిద్దాం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ చెప్పిన ఈ మాటలు ప్రపంచ నాయకుల సందిగ్ధతను తెలియజేస్తున్నాయి. ఇరాన్లో సాధించడానికి ఇంకా ఏం మిగిలింది? ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు అన్నారు. ఇది ఒక రకంగా దౌత్యపరమైన వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇరాన్ ఆర్థికంగా ఇంత బలంగా ఉన్నంతకాలం దౌత్యపరమైన ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇది ఆ ప్రాంతంలో అస్థిరతను మరింత పెంచుతుంది. ఎందుకంటే సంఘర్షణకు కావాల్సిన నిధులు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఇక మనం చివరి భాగానికి వచ్చాం. ఆంక్షల భవిష్యత్తు. ఇరాన్ అనుసరిస్తున్న ఈ వ్యూహాలు ప్రపంచానికి ఎలాంటి సవాళ్లను విసురుతున్నాయి? ఇరాన్ వ్యూహం ప్రపంచానికి కొన్ని పెద్ద సవాళ్లను విసురుతోంది. 1. ఇది సాంప్రదాయ ఆర్థిక ఆంక్షలను బలహీనపరుస్తోంది. 2. ఎవరూ గుర్తించలేని సమాంతర ఆర్థిక వ్యవస్థలను సృష్టిస్తోంది. 3. ప్రాంతీయ సంఘర్షణలకు నిరంతరం నిధులు సమకూరుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అంతర్జాతీయ దౌత్యం యొక్క రూల్స్నే మార్చేస్తోంది. ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక దేశంపై ప్రయోగించే అత్యంత శక్తివంతమైన ఆర్థిక అస్త్రాలే విఫలమైతే ఇక అంతర్జాతీయ దౌత్యానికి మిగిలిన మార్గాలేమిటి? ఇది ఆలోచించాల్సిన విషయమే.